దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని అడిగాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యొక్క సన్నిధిలో ఈరోజు వర్తమానంలో మొట్టమొదటి ఆదివారం ప్రభు మనకు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. తన ప్రజలతో ఆయన చెప్తున్నటువంటి మాట, నూతన క్రియ చేయబోతున్నాను. ఏంటి ఆ నూతన క్రియ? ఎవరు చేయబోతున్నారు అనంటే, మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన దేవుడు, మనం ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు, ఎవరైతే మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చారో, ఎవరైతే మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి చేయబడి తిరిగి లేచారో, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన క్రియ అనేది మనకు జీవితాల్లో ఒక ఆసక్తిని కలిగింపజేస్తుంది కదండి. క్రొత్త వస్త్రాలు వేసుకోవాలన్నా, క్రొత్త రుచికరమైనటువంటి ఆహారం తినాలన్నా సహజంగానే ఒకంత ఆసక్తిని కనపరుస్తాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, ఇప్పుడే దాన్ని ఆరంభిస్తున్నాను. ఈ మాట చెప్పాలనే నా ఆతృత. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుతున్నాను, ఇప్పుడే అది ప్రారంభించాను, ఇప్పుడే నా జీవితంలో నేను అది పొందుకుంటానని నమ్ము అని అంటున్నాడు. హల్లెలూయా. ఏంట నూతన క్రియ అంటే, ఇంతకు ముందు ఎన్నడూ జరగని, ఇంతకు ముందు ఎన్నడూ మనం రుచి చూడని దీవెనకరమైన ఒక కార్యం, ఒక క్రియ మన జీవితాలలో దేవుడు చేస్తాడు అని అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనము నూతనమైనటువంటి ఆశీర్వాదము చేత ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. ఒకసారి ప్రభుని స్తుతించండి, ప్రభుని ఘనపరచండి. దేవుని వాక్యం చెప్తోంది. ఎవరంటున్నారు ఈ మాట అనంటే, 43వ వాక్యంలోనే 15వ వచనం చూడండి. యెహోవానగు నేనే. ఎవరంటున్నారు ఈ మాట? యెహోవానగు నేనే, మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే, మీకు రాజును, నేనే చెప్తున్నాను ఈ మాటని. నూతన క్రియ చేయబోతున్నాను. నేనెవరినంటే యెహోవాను, మీకు పరిశుద్ధ దేవుడును, నేను రాజును అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు నూతన క్రియ చేస్తాడు మన పక్షంగాని మనం వింటున్నాం. ఇంతకు ముందు ఎన్నడూ రుచి చూడనటువంటి ఒక ఆశీర్వాదకరమైన సంగతిని దేవుడు మనకు ఈ సంవత్సరంలో దేవుడు ఇస్తాడు అన్నమాట వాగ్దానం నమ్మదగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గర్భమును తెరిచివాడై ఉన్నాడు, వివాహము జరిగించేవాడై ఉన్నాడు, ఆర్థికంగా పరిపుష్టి చేయవాడై ఉన్నాడు, నెమ్మదినిచ్చేవాడై ఉన్నాడు, శాంతి సమాధానముతో నింపువాడై ఉన్నాడు, గృహమునిచ్చేవాడు
ఇవన్నీ దేవుడు ఒక నూతనమైన క్రియగా మనకు చేస్తాడు అన్న మాటని స్వతంత్రించుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, పోషణను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ భౌతిక పరమైనవి, ఇవన్నీ భౌతిక పరమైనవి. దేవుడు అంటున్నాడు, ఇంకా యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. యేసు అన్నాడు, నేను మీకు కాపరిని అన్నాడు. ఏమన్నాడు? చెప్పాలి. ఇంకా అన్నాడు, గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ప్రాణం పెట్టే కాపరిగా యేసయ్య ఉన్నాడు. గొర్రెలను చూస్తే గొర్రెల మంద ఎదుగుతూ ఉన్నప్పుడు, పిల్లలు పెడుతూ ఆ మంద సంఖ్య విస్తరిస్తున్నప్పుడు గొర్రెలకు బొచ్చ కత్తిరించేటువంటి ఒక పని ఉంటుంది. ఈ గొర్రెలు గొర్రె బొచ్చు కలిగి ఉంటాయి. వింటున్నారా? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రీడు వేరు. ఈ గొర్రె ఈ బొచ్చు చిన్నగా ఉంటుంది, కానీ గొర్రె బొచ్చుతో తయారు చేసినటువంటి వస్త్రాలు ఉంటాయి, గొర్రె బొచ్చుతో తయారు చేసినటువంటి చలికోట్లు ఉంటాయి, గొర్రె బొచ్చుతో తయారు చేసినటువంటి టోపీలు ఉంటాయి, గొర్రె బొచ్చుతో తయారు చేసేటువంటి అనేకమైన అలంకరణ పనులు ఉంటాయి. ఆ గొర్రె బొచ్చు చాలా విలువైంది, చాలా ఖరీదైంది. ఇప్పుడు ఈ బ్రీడ్కి చాలా చిన్న బొచ్చును మనం చూస్తున్నాం, కానీ అసలు చాలా నిఖర్చైనటువంటి ఆ యొక్క గొర్రెల మందలో మనం చూస్తున్నట్లయితే గొర్రె బొచ్చు ఎదుగుతుంది, పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. అప్పుడు కాపరి ఏం చేస్తాడో తెలుసా? ఆ గొర్రె బొచ్చు ఎదిగినటువంటి ఆ గొర్రెలన్నిటినీ ఒక చోట చేరుస్తాడు. గొర్రె మీకు తెలుసు, మంచి గొర్రె అయితే ఎంత ఖరీదు, ఎంత బరువు ఉంటుంది? 30-40 కేజీలు, 30-40 కేజీలు ఉంటుంది. బాగా పెరిగినటువంటి గొర్రె అయితే 15 కేజీల నుంచి 12 కేజీల నుంచి 20 కేజీల నుంచి సహజంగా కొనుక్కుంటూ ఉంటారు. గొర్రె బొచ్చు ఒక గొర్రెకి 15-20 కేజీలు ఉండేటువంటి గొర్రెకు గొర్రె బొచ్చు ఎంత ఉంటుందో, ఎంత బరువు ఉంటుందో తెలుసా? ఇంచుమించుగా 10 కేజీలు 15 కేజీలు బరువు ఉంటుంది. వింటున్నారా? ఒక గొర్రెకు బొచ్చు పెరిగిన తర్వాత ఆ బొచ్చు చాలా బరువు ఉంటుంది, గమనించాలి. ఇప్పుడు ఈ యొక్క గొర్రె బొచ్చు ఈ కాపరి గొర్రె నుండి వేరు చేయకపోతే ఏమవుతుందంటే, ఈ గొర్రె నడుస్తూ 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 పడుకున్నప్పుడు వెళ్ళకిల్లా ఇలా తిరగబడిపోతుంది. వినిపిస్తుందా? ఎప్పుడైతే గొర్రె ఇలా తిరగబడిపోతుందో 2 కాళ్ళు ఇలా బరువుకి ఆటోమేటిక్గా పడుకున్నది ఇలా తేలిపోద్ది అనమాట. ఎప్పుడైతే తేలిపోద్దో ఈ కడుపులో ఉండేటువంటి ప్రేగులన్నీ కూడా ఊపిరితిత్తుల మీద పడిపోయి గొర్రె ఊపిరి ఆడక చచ్చిపోతే, నా మాట మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. గొర్రె బొచ్చు గొర్రె నుండి వేరు చేయకపోతే ఈ గొర్రె బరువు పెరిగి పడుకున్నటువంటి గొర్రె 2 కాళ్ళు 4 కాళ్ళు కూడా ఇలా ఎప్పుడైతే తేలిపోతాయో అప్పుడు ఆ బరువు ఊపిరితిత్తుల మీద పడి గొర్రె చచ్చిపోతుంది. ఇప్పుడు కాపరి ఏం చేస్తాడంటే, ఆ గొర్రె చచ్చిపోకుండా ఉండడం కోసం ఎదిగినటువంటి ఆ బొచ్చును ఏం చేస్తాడు?
వేరు చేస్తాడు. ఇక్కడ నేను అంటాను, దేవుని యొక్క ప్రజలమైన మనము, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, గొర్రెలుగా పరిగణించినటువంటి దేవుని యొక్క విశ్వాసులు ఈ లోకంలో 2023వ సంవత్సరం అంతా మన యొక్క జీవితంలో ఈ లోకంలో గడిపి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆరాధిస్తూ గడిపాం. అయితే ఒక వ్యక్తి ప్రభు యొక్క సన్నిధిలో, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఒక వ్యక్తికి తనలో ఉండేటువంటి దోషకరమైనది పెరిగినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? చెప్పండి, మరణిస్తాడు. ఈ లోకంలో ఉన్న వ్యక్తి తాను పరిశుద్ధుడను అని చెప్పుకుంటుంటే, ఆ పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఏదో ఒక రూపంలో కోపమో లేదా ఆలోచన లేదా దేవునికి వ్యతిరేకమైనది ఏది తన యొక్క జీవితంలో కలిగి ఉన్నా అది హత్య అయి ఉండక్కర్లేదు. హత్య లాంటి మాట అయినా చాలు, ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఏమవుతాడంటే చెప్పండి, మరణిస్తాడు. ఆ వ్యక్తిని ఏం చేయాలంటే ఆ గొర్రె నుండి ఆ బొచ్చుని వేరు చేయాలి. ఇక్కడ లోకంలో చెప్పినటువంటి గొర్రె బొచ్చుకి ఈ లోకంలో విలువ ఉంది. ఈ విశ్వాసి అనేటువంటి గొర్రెకు ఈ బొచ్చు వేరు చేయడం అనేది ఆధ్యాత్మికంగా పరిశుద్ధపరచడం పడడం అనే అర్థం వచ్చేదిగా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అందుకే అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధమైనటువంటి దేవుడును. 15వ వచనం, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును. ప్రతి ఆదివారం దేవుని ఆరాధించాలి, లేదా ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి, లేదా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పెద్ద పెద్ద తప్పిదాలు కాదు, కానీ చిన్న చిన్న తప్పిదాలు చేసినప్పుడు ఆ దోషారోపణ మన మీద ఉంటున్నప్పుడు మనం ఏమవుతాం? అపవిత్రపరచబడుతూ ఉంటాం. అపవిత్రత నుండి మనల్ని కాపాడేదే ఈ బొచ్చు తొలగించేటువంటి క్రియ. ఇక్కడ అంటున్నాడు యేసయ్య, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఎవరు పరిశుద్ధులు అంటే ప్రభువు తప్ప పరిశుద్ధులు ఎవరు లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ గ్రంథంలో వాక్యంలో రాయబడి ఉంది. అయితే ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యం చేత పరిశుద్ధపరచబడాలి అన్నమాట వాస్తవమైనది. అందుకని అంటున్నాడు, నేను పరిశుద్ధుడైన దేవుడును, నేను నూతన క్రియ నేను మీ మధ్యలో చేస్తాను. దానికి మీరేం చేయాలంటే గొర్రె బొచ్చు ఏ విధంగా తొలగిస్తారో, తేలికైపోతుందో ఆ విధంగా మీరు నా మాట చేత పరిశుద్ధపరచబడాలి. యెహోషువతో అదే చెప్పాడు.
రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆ పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన కాలంలో పరిశుద్ధపరచబడడానికి ఏదో ఒక అర్పణ అర్పించేవారు. ఇక్కడ పరిశుద్ధపరచబడడానికి అర్పణ ఏంటి అంటే యేసుక్రీస్తే మనకు అర్పణగా అర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఈ నూతన క్రియను అనుభవించడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క సన్నిధానంలో నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా అని మన రెండు చేతులు పైకెత్తి ఒకసారి అందమా. యేసయ్యా, నాతో చెప్పండి, నాతో చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, నీ పరిశుద్ధ రక్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగయ్యా. నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగయ్యా. నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగయ్యా. యేసు రక్తము ప్రతి పాపము నుండి పరిశుద్ధునిగా, పవిత్రులుగా చేయును కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకున్న యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వాక్యంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటలు ఒకసారి మళ్ళా చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చదువుదాం. యెహోవానగు నేనే. ఏ మాట అంటున్నాడు ఈయన? మూలవాక్యం ఏంటి? 19వ వచనం. మనం మొట్టమొదటి వాక్యం ఏం చదువుకున్నాం? ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే పరిశుద్ధుడగు దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధుడగు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన రక్తము చేత నన్ను కడిగితేనే కానీ నాకు వేరే గత్యంతరం లేదు ప్రభా, నన్ను నేను పరిశుద్ధపరచుకోవడానికి అవకాశం లేదు అని ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క కృపను అడుగుతూ ప్రభుని ఆయన యొక్క కృపను వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మేము రక్షించబడ్డామండి అనే మాటకి రక్షించబడుచూ ఉండాలి అనే మాటకి వ్యత్యాసం ఉంది. మేము మారుమనసు పొందామండి, మేము రక్షించబడ్డామండి అనే మాటకి మేము రక్షించబడుచూ ఉన్నామండి అనే మాటకి వ్యత్యాసం ఉంది. పౌలు అంటాడు, ప్రతిరోజు మేము రక్షించబడుచూ ఉన్నాము అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఆ రక్షణ ఏంటంటే ప్రభు యొక్క రక్తము చేత కడగబడుతూ ఉండడం. ఎప్పుడైతే గొర్రెకు బొచ్చు పెరుగుతూ ఉందో, ఏ అపవిత్రత అయితే అంటుకుందో ప్రతి అపవిత్రతని, ప్రతి దోషాన్ని కత్తిరించి గొర్రెను తేలిక చేయడం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేను చూడండి. మోషే తన యొక్క జీవితంలో దేవుణ్ణి చేరాడు. సీనాయి కొండ ఎక్కి దేవునితో మాట్లాడాడు. అలాంటి దేవునితో మాట్లాడినటువంటి మోషే చేతికి దేవుడు స్వయంగా రాసి ఇచ్చినటువంటి రాతి పలకల్ని మోషే క్రిందకు పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్తున్నప్పుడు మోషే క్రిందకు చూశాడు. క్రిందకు చూసి ఆ యొక్క దూడను తయారు చేసుకుని దూడను ఆరాధిస్తున్నారు ఇశ్రాయేలీయులు. అప్పుడు మోషే ఏం చేశాడో చెప్పండి? దేవుడు తానే రాసి ఇచ్చినటువంటి రాతి పలకల్ని ఆ క్రింద పెట్టి పగులు కొట్టేశాడు. పగులు కొట్టేశాడు తన కోపంలో. నేనంటాను ఇక్కడ మోషే దోషం చేశాడా? దోషం చేశాడు. దేవునికి చాలా కోపం వచ్చింది. మోషే అంతకు ముందు హత్య చేశాడు. ఆ హత్యను క్షమించాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఈ దోషం మోషే జీవితంలో నిలబడిపోయింది. నేనంటాను,
ఒక వ్యక్తి దేవుని యొక్క మాటను ఏ రకంగా మీరినా అది దోషమే. కాబట్టి ఆ దోష శిక్ష మన మీద ఉండకుండా యేసు రక్తము చేత మనం కడగబడడానికి, నేను పరిశుద్ధుడైనటువంటి దేవుడను, నేను రేపు మీ మధ్య అద్భుత కార్యం చేయబోతున్నాను, నూతన కార్యం చేయబోతున్నాను, కాబట్టి మీరు పరిశుద్ధులు కండి అని సెలవిచ్చినటువంటి మాటను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు మనం ఏం అడగాలంటే, నీవు నూతన క్రియ చేసేటట్టుగా నన్ను పరిశుద్ధపరచుదేవా. స్తోత్రం తండ్రి. ఏమని అడగాలి? నూతన క్రియ నువ్వు చేసేటట్టుగా నన్ను పరిశుద్ధపరచు అని చెప్పి అడగాలి. ఇంకా 19వ వచనం మరలా చదువుతాం. ఇదిగో నేనొక యెషయా గ్రంథం 43:19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఎలాంటి క్రియ చెప్తాను, ఎలాంటి క్రియ కూడా చెప్తున్నాడు దేవుడు. 16వ వచనం చదువుదాం. సముద్రములో 16వ వచనం, సముద్రములో త్రోవ కలగజేయువాడును, వడిగల జలములలో మార్గము కలగజేయువాడును. ఏం చేస్తాడట? సముద్రములో త్రోవ. సముద్రములో త్రోవ అంటే, సముద్రం అంటే ఏంటి? అల్లకొల్లోలం. సముద్రం అంటే ఏం గుర్తొస్తుంది మనకి? అల్లకొల్లోలం. సముద్రం అంటే ఏం గుర్తొస్తుంది? ఎగసిపడడం. సముద్రం అంటే ఏం గుర్తొస్తుంది? ఎప్పుడు నెమ్మది లేకుండా, ఎప్పుడూ కూడా అల్లకొల్లోలంగా తన లోపలంతా, తన యొక్క బయటదంతా మరి కలిగజేస్తూ ఉండేటువంటి నీటి ప్రవాహం, నీటి సముదాయం సముద్రం. ఒక వ్యక్తి యొక్క జీవితంలో అల్లకల్లోలం, ఒక వ్యక్తి యొక్క జీవితంలో నెమ్మది లేనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు అంటున్నాడు, ఈ సముద్రము మధ్యలో నేను మీకు ఒక మార్గమును ఏర్పాటు చేస్తాను, నూతన క్రియ చేస్తాను. అల్లకొల్లోలమైపోయినటువంటి మీ జీవితంలో, మీ యొక్క కుటుంబాలలో, మీ యొక్క బ్రతుకులలో నేను ఒక కార్యము చేస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచమే చెప్పండి అల్లకొల్లోలం, కుటుంబమే అల్లకొల్లోలం, జీవితమే అల్లకొల్లోలం. మొత్తం ఒక వ్యక్తి పడుకుంటే ఏవేవో ఒత్తిడులు గుర్తొచ్చి ఆ వ్యక్తి యొక్క ఆలోచనలన్నీ కూడా కలబెడతాయి, నెమ్మది లేకుండా చేస్తాయి. అల్లకల్లోలం అన్న మాట వాస్తవమైనటువంటి మాట. దేవుడు అంటున్నాడు, సముద్రములో త్రోవ చేస్తాను, వడిగల జలములలో మార్గము కలుగజేస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సాధ్యమా? నాకు సాధ్యమే. వడిగల జలముల మధ్యలో నాగార్జున సాగర్ మీరు ఎప్పుడన్నా చూసారా? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చూసారా? లేదంటే రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర ఉన్న ధవళేశ్వరం ఆనకట్టుని చూసారా? నీళ్లు ఒకసారి ఆ గేటు తెరుస్తున్నప్పుడు ఆ గేటు ఎత్తుగా ఆ పైకి ఎత్తేస్తే ఒకేసారి నీళ్ళు వెళ్ళిపోతాయి. మీరు ఎప్పుడైనా చూసారు లేదా? ఆ నీరు ఎంత ప్రవాహంగా వెళ్తుందంటే దేన్నైనా కొట్టుకెళ్ళిపోతుంది. దేవుడు అంటున్నాడు, వడిగల అంటే స్పీడుగా వెళ్ళే జలములలో మార్గము కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టుకెళ్ళిపోతుంది. మొన్న ఒక 3 రోజుల క్రితం జపాన్లో భూకంపం వచ్చింది. మీరు చూసారా? భూకంపం చూడలేదా? హల్లెలూయా. ఎంతమందికి టీవీలు ఉన్నాయి? భూకంపం చూసారు న్యూస్లో? భూకంపం విపరీతమైన భయంకరంగా వచ్చింది. ఆ భూకంపం ఎలా వచ్చిందంటే మొత్తం కార్లన్నీ
పార్క్ చేసిన చోట నుంచి వెళ్ళిపోయినాయి. సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ చెప్పండి భూమి మీదకు వచ్చేసినాయి. ఎప్పుడైతే భూమి సముద్రం లోపల భూమి పైకి రావడం, పగిలిపోవడం, ఈ నెరల్లోంచి సముద్రంలో నీళ్ళు వచ్చేసింది. ఇళ్ళు, కార్లు కొట్టుకెళ్ళిపోయినాయి. ఎక్కడ? మన పక్కన జపాన్లో. ఎప్పుడు? 2-3 రోజుల క్రితం. మీరు చూడండి ఒకవేళ అవకాశం ఉంటే. భయంకరమైనటువంటి భూకంపం. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఒక జలము స్పీడ్గా వచ్చినప్పుడు ఆ ప్రవాహానికి అడ్డు వచ్చేది ఏదైనా సరే ఏం చేస్తుందంటే కొట్టుకుని వెళ్ళిపోతుంది. దేవుడు అంటున్నాడు, నీకు ఈ సంవత్సరం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు నూతన క్రియ నీ పక్షంగా నేను చేస్తాను. నేనెవరినంటే పరిశుద్ధమైన దేవుడును. నీవు నా రక్తము చేత కడగబడి, నా వాక్యము చేత పరిశుద్ధపరచబడి, నా సన్నిధిలో నువ్వు నాకు గొర్రెగా ఉంటే, నీకు గొర్రె బొచ్చు కత్తిరించి వాడిగా గొర్రె బొత్తు కత్తిరించి నిన్ను తేలిక చేసి నిన్ను ఎలా ఆశీర్వదిస్తానంటే నూతన క్రియని పట్ల జరిగేటట్టుగా చేస్తానని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రములో త్రోవ కలగజేస్తాను, ఒడిగల జలములలో మార్గము కలగజేస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా 17వ వచనం, 16వ వచనం, 17వ వచనం కూడా చదువుతాం. రథమును, గుర్రమును, సేనను, సూర్యులను నడిపించువాడునగు యెహోవా అంటున్నాడు. ఎవరెవరిని? రథమును, గుర్రమును, సేనను, సూర్యులను నడిపించువాడు. రథం, గుర్రం, సేన, సూర్యులు, ఇవన్నీ ఈ పదాలన్నీ వింటే ఎవరికుంటాయి? ఇవి రాజుకుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పై వచనంలో 15వ వచనంలో 2వ మాటలో అన్నాడు, ఇజ్రాయేలు సృష్టికర్తలకు నేనే మీకు రాజును అని అంటాడు. అక్కడ రథాన్ని, గుర్రాన్ని, సేనను, సూర్యులను నడిపించేవాడు యెహోవా. అది మీ పట్ల చేస్తాను. నాకు రథం ఎక్కడదయ్యా? నాకు గుర్రం ఎక్కడదయ్యా? నాకు సేన ఎక్కడిది? నేను సూర్యుడను కాను అని మనం అనుకోవచ్చు. దేవుని యొక్క సన్నిధానంలో రథమును నడిపే ఒక రథసారథి అయినటువంటి దేవుడు మన జీవితానికి రథసారథిగా ఉంటాడు. రథసారథి లేనప్పుడు రథం ఏమవుద్ది? మన జీవితం, మన యొక్క బ్రతుకు అనేటువంటి రథం రాజు మన ప్రభువైన యేసయ్య. హల్లెలూయా. ఇంకా పరమగీత గ్రంథంలో మనల్ని గుర్రముతో పోల్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని? ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను నేను పోల్చుచున్నాను అని అంటాడు. గుర్రము ఎవరు? మనమే. రథం ఎవరు? మన జీవితమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శరీరము, ఈ ఆత్మ, ఈ ప్రాణము, ప్రాణాత్మ దేహములు కలిపి ఒక రథము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక రూపంలో చూస్తే గుర్రము మనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్రాన్ని స్వారీ చేస్తున్నటువంటి వ్యక్తి కంట్రోల్ చేయకపోతే గుర్రం ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎలా పరిగెడుతుందో తెలియదు, ఒక హద్దు పొద్దు ఉండదు. ఇక సేన అంటే బలగం. దేవునికి స్తోత్రం. ప్రభు పక్షంగా నిలబడేటువంటి ఒక బలగం, దేవుని రాజ్య వారసులుగా ఉండేటువంటి ఒక బలగం, ఆత్మ స్పర్శ, ఆత్మ జ్ఞానంతో నింపబడినటువంటి ఒక బలగం, దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఒకే కుటుంబంగా ఉన్నటువంటి ఒక బలగం, దాన్ని నడిపిస్తాడట. సూర్యులు అంటే ఈ ఆధ్యాత్మికతలో ఏదో ఒక సూరత్వాన్ని కలిగి ఉండడం అంటే
నేను వాక్యం చెప్తాను. మీలో కొందరు పాట పాడతారు, మీలో మరికొందరు ప్రార్థన చేస్తారు. మీ అంత ప్రార్థన నేను చేయకపోవచ్చు, నా అంత మరి ప్రయాణాలు చేసి వాక్యం పంచే అవకాశం మీకు లేకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలాంతు ఇచ్చాడన్న మాట వాస్తవం. దేవునికి స్తోత్రం. 25వ తారీఖున అంతమందికి చక్క పెట్టారంటే నేను ఒక్కడనే కూర్చుంటే అవుతుందా? ఇక్కడ ఉన్న మీరంతా చక్క పెట్టారు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు. దేవుడు ఎవరికి ఏ విషయంలో శూరులుగా చేస్తాడో దేవుడు అంటున్నాడు, నడిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రథమును, గుర్రమును, సేనను, సూర్యులను నడిపిస్తాను అని అంటున్నాడు. ఎక్కడ నడిపిస్తావయ్యా అంటే ఆయన అంటున్నాడు, సముద్రములో త్రోవను ఏర్పాటు చేసి నడిపిస్తాను. హల్లెలూయా. నా ముందు నుయ్యి, నా వెనుక గొయ్యి కదా, నా ముందు నుయ్యి, నా వెనుక గొయ్యి కదా, ఎలా నా జీవితం బాగుపడుతుంది అని ఆలోచించుకునేటువంటి మానవాళితో నా ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నూతన క్రియ నేను చేయబోతున్నాను, ఇప్పుడే ప్రారంభిస్తాను. అయితే పరిశుద్ధుడైన దేవుడును నేను నా రక్తము చేత కడగబడితే, నా వాక్యము చేత పరిశుద్ధపరచబడితే ఇప్పుడే నూతన క్రియ నీ జీవితంలో ఆరంభిస్తాను అని అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రంలో త్రోవ కలగజేస్తాను. అల్లకొల్లోల మధ్యలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల మధ్యలో నీకొక త్రోవను ఏర్పాటు చేస్తాను. ఒడిగల జలముల మధ్యలో మార్కు ఏర్పాటు చేస్తాను. నీ జీవితానికి నేను రాజుగా ఉండి నడిపిస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాటను మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. నూతన క్రియ ప్రభు మన పక్షంగా చేసేటట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంతటి వాడే దేవునికి కోపం రగిలిస్తే మనం ఏ విషయాలలో మన ప్రభువుని నొప్పించామో, మన ప్రభువుని ఇబ్బంది పెట్టామో, మన ప్రభువుని రగులుకునేటట్టుగా చేసామో ఆ విషయాలలో ప్రభు రక్తం చేత మనం కడగబడడానికి యేసయ్యా నీ రక్తం చేత నన్ను కడుగు అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చిన్న మాట. ఈరోజు కానుక సమర్పించడానికి నేను విడిచి వచ్చిన ప్యాంట్లో డబ్బులు ఉండిపోయినాయి. సమర్పించలేదు. సాధారణంగా నేను కానుక తప్పనిసరిగా సమర్పిస్తాం. కానుక సమర్పించడానికి నేను విడిచి వచ్చిన ప్యాంట్లో, ప్రభా ఈ కార్యక్రమం పాట పాడుతూ ప్రారంభించిన ఈ సమయంలో నా చేతులు డబ్బులు లేవు, నేనే నీకు కానుకగా అర్పించబడుతున్నాను అని అంటూ మనసులో ప్రార్థన చేసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఏమంటున్నానంటే ప్రభువుని ఒక వరం అడుగుతున్నాను. ఇక ఏ ఆదివారం నా చేతిలో ఎంతో కొంత కానుక నా దేవునికి సమర్పించాలి. దేవునికి స్తోత్రం. ఈ ఆదివారం లాగా ఇంకెన్నడూ జరగకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది చిన్న విషయం అండి, ఇది చిన్న విషయం. మనం చాలా చాలా పెద్ద విషయాలు అంటే హత్యో లేకపోతే ఒకళ్ళొకళ్ళు మరి కొట్టేసుకోవడమో చంపేసుకోవడమో ఇటువంటివే పెద్ద నేరాలుగా అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో ప్రభువుని రోషం కలిగించేటువంటి ఏ చిన్న పని మనం కలిగి ఉన్న ప్రభు సన్నిధిలో ఈరోజు
పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రక్తము చేత కడగబడడానికి ఇష్టపడదాం. నూతన క్రియ నా పట్ల నువ్వు చెయ్యి ప్రభు అని అడుగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లకొల్లోలంగా నా జీవితం లేదండి అన్నవాళ్ళు ఒకసారి చెయ్యి పైకి ఎత్తండి. ఇంకోసారి మీకు అర్థం అవ్వలేదనుకుంటా మరలా అడుగుతున్నాను. అస్సలు ప్రశాంతంగా ఉన్నానండి, ఏ అల్లకొల్లోలం లేదు, సముద్రంలాగా అసలు నా జీవితం లేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యి ఎత్తండి. నేను ఎత్తలేదు. నా జీవితంలో కూడా అల్లకొల్లోలం లాంటి సమస్యలు ఉన్నాయి. ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రభు మాట్లాడుతున్నాడు, సముద్రంలో నేను మార్గం ఏర్పాటు చేస్తాను. నువ్వు అనుకుంటున్నావు కదా అల్లకొల్లోలం అయిపోతుందని. నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటే, ఆ గొర్రె తిరగబడితే ఊపిరితిత్తుల మీద పేగులు పడి చచ్చిపోతుందే, అలాంటి ఊపిరితిత్తుల మీద పేగులు పడి చచ్చిపోయి అంత ఒత్తిడి, శాపం, ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితిని అనుభవిస్తుంటే నేను ఒక నూతనమైన క్రియ చేస్తాను. హల్లెలూయా. నమ్మండి. నూతనమైన క్రియ నాకు చెయ్యి ప్రభు అని అడగండి. నేను అడుగుతున్నా. హల్లెలూయా. నా కుటుంబం మీద ఉన్న శాపం తొలగిపోవాలి. సంఘ బిడ్డల మీద ఉన్న శాపం తొలగిపోవాలి. చెప్పండి. ప్రభువా, నూతనమైన క్రియ చేయి తండ్రి. హల్లెలూయా. నూతనమైన క్రియ చేయి ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూతనమైన క్రియ చేయి ప్రభువా. అల్లకొల్లోలం లాంటి సముద్రం లాంటి పరిస్థితి నా జీవితంలో ఉంది. మార్గం తెలియచేయి ప్రభువా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. రథము, గుర్రము, సేన, సూర్యులను నడిపించేవాడు నీవు. నా జీవితం నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది. నా బాగా చిన్నప్పుడు కోరికలే చెప్పండి గుర్రాలైతే అనే సినిమా. నాకు వాల్ పోస్టులు చూసిన గుర్తు, సినిమా చూసిన గుర్తు కూడా లేదు. ఎప్పుడో నా చిన్నప్పుడు కోరికలే అదే వాల్ పోస్టర్స్ అంటించేవారు కదా. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ అంటించడం లేదు. కోరికలే గుర్రాలైతే అనే ఆ క్యాప్షను నాకు గుర్తొస్తుంది. మన జీవితంలో గుర్రము ఇక్కడ పోల్చాడు కదా, కోరికలే గుర్రాలైతే అని అంటే దాని అర్థం మన యొక్క జీవితంలో ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని దీవించబడాలి. ఆయనలో మనం అన్ని ఆశించవచ్చు. దేవునికి స్తోత్రం. కానీ ఈ లోకంలో మనకి ప్రభువుని దూరం చేసేది ఏది మన నుండి దూరం చేయును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన యొక్క కుటుంబాలు దీవించబడాలి. ఈ సంవత్సరం నేను చెప్తున్నాను, ప్రవచనానుసారంగా ప్రవచనం ఇది. ఉద్యోగాలు చేత నింపబడతాయి, వివాహాలు చేసుకుంటారు, ఆరోగ్యవంతులవుతారు, నూతనమైనటువంటి ఆశీర్వాదాల చేత నింపబడతారు, అనేకమైనటువంటి మార్గాలు దేవుడు తెరుస్తాడు, నూతనమైన క్రియ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అయితే ఫరో రథాశ్వమైనటువంటి మనం, గుర్రమైనటువంటి మనం, ఈ లోకంలో కోరికలే గుర్రాలైతే అని వాళ్ళు చెప్పుకుంటే మన 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 ఆశ ప్రభువులో
పరిగెత్తాలి, లోకంలో నశించిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎవరెవరైతే ప్రభువా నా జీవితం నూతన క్రియ చేయి ప్రభువా అని అడుగుతామో దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చెప్పండి, ఈ సంవత్సరం దేవుని చిత్తమైతే నూతన స్థలాల్లోనికి నేను వెళ్ళి దేవుని వాక్యం చెప్పాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం యవ్వనస్తుల వివాహం జరగాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి. హల్లెలూయా. ఉద్యోగాలు రావాలి. హల్లెలూయా. నూతనమైన కార్యం చేస్తాను. నమ్మండి, నమ్మండి, నమ్మండి. నాకు ఈ మాటను దాటి ముందుకెళ్ళాలనిపించడం లేదు. నూతనమైన క్రియ చేస్తాను. చాలా సమయాల్లో మనం బేరీజు వేసుకుంటాం అవకాశాలని. బేరీజు వేసుకుంటాం అవకాశాలని. ప్రభా ఇలా జరుగుతుందో, ఇలా జరుగుతుందో, ఇలా అయితే ఇలా జరుగుతుందేమో, కానీ అవుట్ అండ్ అవుట్ నువ్వు నాకు చేయాలంటే చేస్తాం. ఆమేన్. నేను నీకు చేస్తాను, చేసి తీరుతానంటాడు దేవుడు. నాకు ఏం చేస్తావో తెలీదు, ఎలా చేస్తావో తెలీదు, నువ్వు నాకు నూతన క్రియ చేస్తావు, ఇప్పుడు ఆరంభించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. దేవుని ఆత్మ చేత. హల్లెలూయా. I praise my dear Father. Hallelujah. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. మరోసారి చెప్తాం. ముచ్చటగా మూడవసారి చెప్తాం. దేవుని ఆత్మ చేత. మరలా చెప్తున్నాను, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో. మరలా చెప్తున్నాను, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇందాక మనం ఏం చదువుకున్నాం? 17వ వచనంలో రథములను, గుర్రములను, సేనను, సూరులను నడిపించువాడు అని చదువుకున్నాం. ఆ రథము మన జీవితమని, ఆ గుర్రము మనమేనని, ఆ సేన మన యొక్క గుంపని, సూర్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిగత సూరత్వం కలిగి ఉన్నారని ఆపాదించుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిచ్చుక ఎంత బలహీనంగా ఉంటుంది కదండి. పిచ్చుకలు ఇప్పుడు కనిపించడం లేదు, ఎందుకంటే టవర్స్ వల్ల కనిపించడం లేదు. పిచ్చుకలు మీరు ఎప్పుడైనా చూసారు ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో ఉన్నాయా? చాలా తక్కువ అయిపోయినాయి కదండి, చాలా బాగా తగ్గిపోయినాయి. ఈ పిచ్చుకలు ఎందుకు తగ్గిపోయినాయి అంటే టవర్స్, ఫోన్ టవర్స్ వల్ల తగ్గిపోయినాయి. ఎందుకంటే ముందు ఎఫెక్ట్ అయ్యే అల్పమైన ప్రాణి అదే కాబట్టి. ఈ పిచ్చుక అంత అల్పమైంది. అయితే పిచ్చుక గూడు చూడండి, పిచ్చుక గూడు చూడండి ఎలా ఉంటుంది. ఏ ఇంజనీర్ అయినా కట్టగలడండి. అల్పమైనటువంటి పిచ్చుక గూడు చూస్తే మనం అనుకుంటాం, నేను ప్రభు కోసం ఏం చేయగలనని. పాస్టర్ గారు పెద్ద ప్రసంగం చేసేస్తున్నాడు, ఆయనైతే చేయగలడు. నో నో నో, ప్రసంగం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి, ప్రభు నన్ను నిలబెట్టాడు కాబట్టి మీరు నాకంటే బలమైన కార్యాలు చేయగలరు. చెప్పండి ఒకసారి.
నాకంటే దేవుని యొక్క పరిచర్య విస్తరించబడడానికి మీ సూరత్వాల ద్వారా, మీకు దేవుడిచ్చినటువంటి తలాంతుల ద్వారా మనమందరము కలిసి దేవుని పని అంత నైపుణ్యంగా చేయగలం. హల్లెలూయా. మనకి గుర్రపు కొబ్బరికాయ పీచు తీసుకొచ్చి ఒక్క గూడు కట్టు ఈ సంవత్సరం అంటే కట్టగలమా? ఏమండి, ట్రై చేస్తే కట్టగలమండి? ఆ అల్లికండి ఏంటంటే నీళ్లు కూడా ఎలా ఉంటుందండి, కింద నుంచి ఉంటుంది మార్గం, భలే ఉంటుంది. ఇలా ప్రక్క నుంచి క్రింద నుంచి ఉంటుంది. మీరు చూస్తే వర్షం వచ్చి మనమైతే ఏం చేస్తాం, పైనుంచి పెడతాం నీళ్ళు వచ్చి అందులో ఉండిపోవడానికి. ఏం టెక్నాలజీ అండి. పిచ్చుక అంత నైపుణ్యంగా ఒక నిర్మాణాన్ని కడితే మనము దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మిస్తున్నాం. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, పరిశుద్ధుడైన యేసు, ప్రాణం పెట్టిన యేసు, మరణించి తిరిగి లేచిన యేసు రాజ్యం కడుతున్నాం. మనం అందరం ఆయన రాజ్యం కట్టేటువంటి మనల్ని ఎంత నైపుణ్యంగా మనల్ని చేస్తాడో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మరలా చదువుతాం. రోమియోలు రాసిన పత్రిక 8:14 వచ్చిన దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు. అంటే ఇప్పుడు రథసారథి ఎవరు చెప్పండి? ఇప్పుడు మనందరికీ రథసారథి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. యేసయ్య వచ్చాడు, యేసయ్య తిరిగి వెళ్ళాడు. ఆయన యొక్క పరిశుద్ధాత్మను మన మధ్యలోనికి నడిపించాడు. ఇప్పుడు మనందరినీ నడిపించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఆయన యొక్క మార్గములలో మనల్ని నడిపించేటట్లుగా ఆయనకి అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. చెప్తారు నాతో ఈ మాట. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. తెచ్చుకోండి. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. నా నాయకుడవు, నా బోధకుడవు, నా రక్షకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా రక్షకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. మళ్ళీ పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. నాయకుడవు, బోధకుడవు, రక్షకుడవు, స్నేహితుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా రక్షకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. అందరూ పడాలి. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. బలముగా వీసే గాలి ఓలే నా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలి ఓలే
రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా. ఎవరైతే పిలుస్తారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు తాకి వారిని రథసారథిగా ఉండి ఆ యొక్క సముద్రంలో ఆరిన నేలను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే పాపెదవుల పైకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవుల పైకి రండి దేవా. మోకరించండి అందరూ. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవుల పైకి రండి దేవా. అందరూ మోకరించాలి. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవుల పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. కోయబడిన అభిషేక తైలం వోలే మా శిరస్సు పైకి రండి దేవా, కోయబడిన అభిషేక తైలం వోలే మా శిరస్సు పైకి రండి దేవా. రండి 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 రండి. ఆమేన్. ఓహో రండి 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 పరిశుద్ధాత్ముడా. ఓ దేవానికి స్తోత్రాలు మా తండ్రి. స్వాగతమయ్యా పరిశుద్ధాత్ముడా, స్వాగతమయ్యా పరిశుద్ధాత్ముడా, స్వాగతమయ్యా పరిశుద్ధాత్ముడా, స్వాగతమయ్యా. నాయకుడవు, బోధకుడవు, రాక్షకుడవు, స్నేహితుడవు. పడండి. నాయకుడవు, బోధకుడవు, రాక్షకుడవు, స్నేహితుడవు. ఆమేన్. రండి 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 రండి. ఆమేన్. రండి రండి రండి. స్వరమెత్తండి. ఓహో పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. గ్లోరీ. చేతుల పైకెత్తండి అందరూ. ఇలా ఊపుతూ దేవుని స్తుతిస్తూ పాడండి. స్వాగతమయ్యా పరిశుద్ధాత్ముడా, స్వాగతమయ్యా పరిశుద్ధాత్ముడా, స్వాగతమయ్యా. శరీరాకార పావురం వలె మా దేహం పైకి రండి దేవా, శరీరాకార పావురం వలె మా దేహంలోకి రండి దేవా. రండి 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 రండి. గ్లోరీ. రండి 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 రండి. ఆమేన్. రండి రండి పరిశుద్ధాత్ముడా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా. ఆమేన్. పరిశుద్ధాత్ముడా నీ అల్లకొల్లలమంతా, నీ అల్లకొల్లలమంతా నా ప్రభువుకు అప్పగించు. రథ సారథిగా ఆయన్ని కలిగి ఉండు. ప్రభువా ఈ రథమును, ఈ గుర్రమును, ఈ సేనను, ఈ సూర్యుడును నువ్వు నడిపించయ్యా. స్వాగతమయ్యా. గ్లోరీ. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా.